హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ముందుగా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు మన సంక్రాంతి రోజున గులాబీ గుత్తులు అయితే ఎలా వండుకోవాలో చూపిస్తున్నామండి. మరి సంక్రాంతికి చాలామంది స్వీట్ స్నాక్స్ అన్నీ కూడా చేసుకుంటారు కదండి. దాంట్లో ఒక రెసిపీ అయినటువంటి గులాబీ గుత్తులు ఎలా చేసుకోవాలో నేనైతే ఈరోజు చూపిస్తున్నాను. దానికోసం ముందుగా బెల్లం తీసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 కిలో బెల్లం తీసుకుని ఇలా వాటర్ వేసుకుని అయితే కరగబెట్టుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, మొత్తం కూడా బెల్లం అంతా కూడా వాటర్లో మెల్ట్ అయిపోవాలండి. దీనికి ఎటువంటి పాకంగా ఏమి పట్టవలసిన అవసరం ఉండదు. బెల్లం అంతా కూడా ఈ విధంగా కరిగే వరకు మొత్తం కూడా కలుపుకోవాలండి. ఓకే అండి, చూస్తున్నారు కదా, బెల్లం ఈ విధంగా బాగా కరిగిపోవాలండి. నేను ఇక్కడ కిలోల్లో చెప్తాను, అలాగే మీకు కప్పుల్లో కూడా నేను చెప్తానండి. ఇలా కరిగిన తర్వాత దీంట్లోకి అయితే మనం మైదా యాడ్ చేసుకోవాలండి. కేజీల్లో చెప్తే ఒక 1/2 కేజీ బెల్లానికి 3/4 కేజీ వరకు మైదా వేసుకోవాలండి. అలాగే మైదా వేసుకున్న తర్వాత ఒక 1/4 కేజీ వరిపిండి ఉంటుంది కదండి. పొడి బియ్యం ఆడించినటువంటి పిండి అయినా పర్వాలేదు, లేదంటే తడి బియ్యం ఆడించిన పిండి అయినా పర్వాలేదు. ఒక 1/2 కప్పు 1/4 కేజీ వరకు వరిపిండి కూడా వేసుకోవాలండి. కప్స్లో చెప్పాల్సి వస్తే 1 కప్పు బెల్లానికి 3 కప్పులు వరిపిండి, 3 కప్పులు మైదా పిండి, 1 కప్పు వరిపిండి వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్దండి. అదే కొలత చెప్పాను మీకు ఇక్కడ కూడాని. అంటే 1/4 కిలో బెల్లం, 1/2 కిలో బెల్లానికి 3/4 కిలో మైదా, 1/4 కిలో వరిపిండి వేసుకున్నాము. వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. పిండి మొత్తం మనం దోశలకి అదే బెల్లం అట్లు చూపించాను కదండి మన యొక్క ఛానల్లో. ఆ రెసిపీకి అయితే ఎలా కలుపుకున్నామో అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి ఇవి కూడాని. అలాగే పొంగడాలకు చూపించాము మన ఛానల్లో. పొంగడాల రెసిపీలు ఇవన్నీ కూడా ఆల్రెడీ చేసాం కదండి. సేమ్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. నేను ఇక్కడ కూడా చూపిస్తాను. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అయితే మనం లూజ్గా కలుపుకోవాలండి. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటాం కదండి, ఆ రవ్వ అయితే వేసుకోవాలి. వేసుకుని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనకి సూజీ రవ్వ వేసాక మనకి బ్యాటర్ అనేది కొంచెం గట్టిపడుతుంది. మనం ఇది కలుపుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఆయిల్ ఫ్రై వీటెక్కి లోపల మనకి రవ్వ కనుక గట్టి పెడితే కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, ఎక్కువ అవసరం ఉండదంటే సాల్ట్, జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా కలుపుకోవాలండి. ఓకే అండి, ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లో ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలండి. ఓకే అండి, ఈ విధమైన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మనం ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే దీన్ని వేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. కన్సిస్టెన్సీ మాత్రం కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఈ గులాబీ గుత్తులు ఒక కాడ ఉంది కదండి, ఇదైతే మనం ఆయిల్లో పెట్టి హీట్ అవనివ్వాలండి. బాగా కాలాలండి. గుత్తు మాత్రం చాలా బాగా కాలాలి. అప్పుడే మనకి గులాబీ గుత్తులు అనేవి బాగా వస్తాయి. ఇలా కాలడం వల్ల పిండి ఆ గుత్తునైతే అంటుకుంటుందండి. కాలకపోతే గుత్తునైతే పిండి అంటుకోదు. కాబట్టి ఈ విధంగా కాలిన తర్వాత మనకి ఒకవేళ మీకు గమ్ముని దాని నుంచి సెపరేట్ అవ్వకపోతే కనుక ఇలా సన్నగా ఊసలాంటిది ఏదైనా ఇచ్చుకుని ఇలా సెపరేట్ చేయండి, సరిపోతుంది. అది ఒక 2-3 మనం వేసేటప్పటికి ఆయిల్లో బాగా హీట్ ఎక్కిపోతుంది కాబట్టి గుత్తు ఆటోమేటిక్గా దానికి అదే సెపరేట్ అయిపోతుందండి. ఓకే, ఈ విధంగా వేసిన తర్వాత ఈ ఒక్క ఫ్లవర్ని 2 వైపులు కూడా మనం బాగా ఫ్రై అవనివ్వాలి. కొంచెం పేషెన్స్గా చేసుకుంటే ఈ స్వీట్ అనేది మనకు చాలా బాగుంటుందండి తింటాకి. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, మనం ఓపికగా చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటేని. ఓకే, చూస్తున్నారు కదా, ఇలా 2 వైపులా కూడా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలండి, పక్కకి తీసేసుకోవాలి. కానీ ఈ గుత్తి మాత్రం అది ఫ్రై అయిన చేపు కూడా ఆయిల్లోనే హీట్ అవనివ్వాలి, పక్కకైతే తీయకూడదు. ఇలా హీట్ అయిన తర్వాత మళ్ళీ తీసుకుని మరలా ఒకసారి పిండిలో ఎప్పుడు కూడా ఫుల్గా ముంచకూడదండి. అలాగా 1/2 ఇంచ్ గ్యాప్ అయితే ఉంచుకోవాలి. ఆ గ్యాప్ ఉంచి మాత్రమే ఇప్పుడు ముంచాలి. ఎప్పుడును ఫుల్గా ముంచేస్తే ఏమవుతుందంటే మనకు సెపరేట్ అవ్వదండి.
ఈ ఫ్లవర్ అనేది, కాబట్టి ఫుల్గా ముంచకుండా గ్యాప్ ఇవ్వాలి. ఒక పావు ఇంచు వరకు గ్యాప్ ఉండాలి. చూస్తున్నారు కదా, నేను జస్ట్ ఎక్కువ ఏం ప్రెస్ చేయట్లేదని జస్ట్ అలా పొడుస్తున్నాను అంతే. ఫ్లవర్ అయితే మనకు సెపరేట్ అయిపోతుంది. కానీ గుత్తు మాత్రం కంపల్సరీ చెప్తున్నానండి, దాంట్లోనే ఉంచాలి, ఆయిల్లోనే హీట్ అవ్వాలి. మన రెసిపీ కంటిన్యూ అవ్వనంతసేపు కూడా లాస్ట్ వరకు కూడా గుత్తుని కాలనిస్తూనే ఉండాలి. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా తీసేసుకోవాలండి. ఇప్పుడు మరలా ఒకసారి చూస్తున్నాను చూడండి. నేను ఈ రెసిపీ మొత్తం కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను అండి. ఇప్పుడు పండగకి గ్యాసుల మీద కన్నా కట్టెల పొయ్యి మీద ఎక్కువ యూస్ చేస్తారు కదండి. నేను కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం వేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే దానికి అదే సెపరేట్ అయిపోయిందండి. ఇలాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత జస్ట్ ఇలాగా కుదిపితే మనకు దానికి అదే ఈ ఫ్లవర్ అనేది సెపరేట్ అయిపోతుంది. మీ రెసిపీ చివరికి వచ్చేటప్పటికైతే దానికి అదే సెపరేట్ అయిపోద్ది కూడా. ఆయిల్లో బాగా హీట్ ఎక్కువైపోయండి. చూస్తున్నారు కదా, మంట మీడియంగా ఉంచుకుంటూ స్లోగా ఫ్రై అవనివ్వాలి, లేదా గమ్మున మాడిపోతాయండి. ఓకే అండి, ఈ విధంగానే మొత్తం మనం ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఫ్లవర్స్ కింద ఉంటాయి కదా, చూడటానికి లుక్ బాగుంటుంది, తినటానికి కూడా చాలా బాగుంటాయండి. హెవీ స్వీట్ ఉండదు, మైల్డ్ స్వీట్తో ఇది చాలా బాగుంటాయండి. ఈ రెసిపీ అయితే ట్రై చేయండి తప్పకుండా, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందండి. ఓకే అండి, ఇంకొకసారి మీకోసం చూపిస్తున్నానండి. ఏ వీడియోనైతే ఇంత అయితే చెప్పనండి, కాకపోతే ఇది పిండి వంటలు కదండి, గమ్మునంత గమ్మున రావు కాబట్టి ఇన్నిసార్లు మీకు అదే చూపిస్తున్నాను. ఈ విధంగా పెట్టుకోవాలండి. మన పిండి మాత్రం చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఫ్లవర్కి మొత్తానికి ఆ గుత్తి నిండా పిండి ఎప్పుడు కూడా అంటించొద్దండి. ఆ గుత్తి నిండా పెట్టడం వల్ల పిండి అనేది మనకి ఫ్లవర్ అనేది దాని నుండి సెపరేట్ అవ్వడం కష్టం అవుతుంది. ఓకే, చూస్తున్నారు కదా, మనకి ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసుకుంటే అయిపోయినట్టే అండి. అంతే అండి, మనకి ఎంతో టేస్టీ అండి క్రిస్పీగా ఉండేటువంటి గులాబీ గుత్తులు అయితే మనకి రెడీ అయిపోయినాయి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చినాయో. ఇవన్నీ కూడా మనం తీసేటప్పుడు మెత్తగా ఉన్న చల్లారిన క్రిస్పీగా అయిపోతాయండి. ఎంత క్రిస్పీగా అవుతాయంటే చూస్తున్నారు కదా, నేను ఒక్క హ్యాండ్తో ప్రెస్ చేస్తున్నాను చూడండి. మొత్తం అన్నీ కూడా క్రష్ అయిపోయినాయి. ఇక్కడ చాలా క్రిస్పీగా వస్తాయండి. ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. ఓకే అండి, మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. అప్పుడు నా వీడియోలన్నీ కూడా మీరు వెంటనే చూడొచ్చండి. మరి అలాగే వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ మకర సంక్రాంతి అండి. థ్యాంక్ యూ.